ఎడ్లు నీళ్ళు తాగడం లేదు, సరిగా మేత మేయడం లేదు అని అనుకుంటారు కదా. అయితే నా చిన్నతనంలో మా బాపు ఈ ఎడ్లను దొరకబట్టి వాటి నాలికను బయట తీసి ఆ నాలికపై ఉన్న ముళ్ళును పోవడానికి పసుపు ఉప్పు కలిపిన మిశ్రమాన్ని వాటి నాలిక పైన తీసి గట్టిగా రాకేవాడు అన్నమాట. అట్లా నేను ఈ ఎద్దు యొక్క మొగదాన్ని పట్టుకొని ఉంటే మా బాపు ఆ మిశ్రమాన్ని వాటి నాలుక పైన రాకి ఆ ముళ్ళును విరగొట్టేవాడు అన్నమాట. దాంతో ఎడ్లు మంచిగా మేత మేసి మంచిగా నీళ్లు తాగేవి, మంచిగా బలంగా తయారయ్యేవి, పుష్టిగా ఉండేవి, ఇంకా పని కూడా ఎక్కువ చేసేవి. ఇట్లా చేస్తే రైతులకు మంచి లాభం ఉంటుంది. ఈ ఎడ్లు ఇంకా ఎక్కువ పని చేయడానికి వీలుంటుంది. ఇలాంటి విషయం మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే నా చిన్నతనంలో ఇలాంటివి మస్తు చేసిన, మస్తు అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుస్తా.